ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేటీఆర్పై కేసు నమోదైంది. మరోవైపు ఈ వ్యవహారంలో చర్చకు సిద్ధమన్నా ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు కేటీఆర్. అయితే తప్పు చేయకుంటే విచారణకు కేటీఆర్ సహకరించాలని మంత్రి పొన్నం సూచించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదైంది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ముఖ్యంగా కేటీఆర్పై 4 సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ అయ్యాయి. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నిధులు చెల్లించినట్లు కేటీఆర్పై అభియోగాలు నమోదయ్యాయి. విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతి లేకుండా ఇండియన్ కరెన్సీని చెల్లించడంతో ఆర్బీఐ 8 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్బీఐకి 8 కోట్ల రూపాయలు చెల్లించింది. కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్న కేటీఆర్పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్, పురపాలక శాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కారు రేసులు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9వ సీజన్ రేసింగ్ నిర్వహించారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్ల రూపాయలు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా 46 కోట్ల రూపాయల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటన్నింటిపైన ఏసీబీ దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. ఫార్ములా ఈ అంశంపై చర్చించే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి లేదన్నారు కేటీఆర్. దమ్ముంటే అసెంబ్లీలో పెట్టండి అని తాను కోరినా స్పందన లేదన్నారు ఆయన. చర్చ పెట్టు అసెంబ్లీలోని స్పీకర్ గారిని అడిగిన, చర్చకు రారు. నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన, పత్తలేదు. రేపో లేకపోతే ఎల్లుండో ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులు వలిగేటట్టేదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. తప్పు చేయలేదనుకుంటే ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రేస్ వల్ల 700 కోట్లు ఖజానాకు వచ్చాయంటున్నారని, ఎక్కడ వచ్చాయో చూపాలన్నారు. సీఎం ఏమీ పీకలేరంటున్నారని, వ్యక్తిగత దూషణలెందుకని ప్రశ్నించారు మంత్రి పొన్నం. మరోవైపు ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అనే అంశంపై ఏసీబీ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేయడానికి అవకాశం ఉంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు.